హాయ్ అండి, లాస్ట్ వీడియోలో అయితే అమ్మవారిని పిలుపు చేసి మా వీధికి తీసుకొచ్చాం కదా. అదే రోజు నైట్ అయితే అందరం కలిసి ఊరమ్మ తల్లి ఘట్టం తేవడానికి అయితే కుమ్మరి వీధి వెళ్ళాము. పర్లకిమిట్లో మీ వీధిలో కూడా అమ్మవారి పండుగలు అయినట్లయితే వీధి పేరు కామెంట్ చేయండి. ఊరమ్మ తల్లి ఘటాన్ని అయితే డప్పులు బాగా వాయించి అయితే ఊరమ్మ తల్లి ఘటాన్ని తీసుకొచ్చాము. మీకు కూడా అమ్మవారి పండుగలు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇలా అందంగా ఊరమ్మ తల్లి ఘట్టాన్ని అయితే రెడీ చేసి తీసుకొచ్చాక పర్లకిమిడిలో ఉన్న కొన్ని వీధుల్లోకి అమ్మవారిని అయితే ఊరేగించాము. ఈరోజు కొన్ని వీధులను కవర్ చేస్తే నెక్స్ట్ 2 days మిగతా వీధులను అయితే కవర్ చేస్తారు. ఇలా ఊరేగించేటప్పుడు మంచిగా అమ్మవారి పండుగలు అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. అమ్మవారు అయితే మనతో ఉందన్న హ్యాపీనెస్తో అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద లేకుండా. కొంతమంది అయితే ఏదో లైకుల కోసమే డ్యాన్స్ చేస్తారన్నట్టు మాట్లాడతారండి, కానీ అదంతా రాంగ్. అమ్మవారు మనతో ఉన్నప్పుడు ఆ డప్పుల సౌండ్కి డ్యాన్స్ చేయకుండా ఎవరుంటారు చెప్పండి. కొంతమంది అయితే 1 week సెలబ్రేషన్స్ చేస్తారండి, బట్ మా వీధిలో 3 days సెలబ్రేషన్స్ కాబట్టి ఎవ్రీడే మాకు వాల్యుబుల్ మాట. అమ్మవారిని అయితే ఊరేగించి ఇంకా మా వీధికి తెచ్చేసామండి. మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టే ముందైతే అమ్మవారిని ఒకసారి దిష్టి తీసేస్తారు. ఇదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.